హాయ్ ఫ్రెండ్స్, మా బాబు స్కూల్లో ఫైర్ ఫ్రై కాంపిటీషన్ జరుగుతుంది. అందులో మేమేం చేస్తున్నామంటే డ్రై ఫ్రూట్స్ లాలీపాప్ ప్రిపేర్ చేస్తున్నాము. సో ముందుగా ఏంటంటే మనం డేట్స్ని లోపల పిక్కలు లేకుండా తీసుకోవాలి. అలాగే మనకేంటంటే ఇక్కడ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏం యూజ్ చేయొద్దన్నారు కాబట్టి సో మేము అలా దంచింది తీసుకొని వెళ్ళాము. డేట్స్ ఏంటంటే అవి క్యాష్యూ అలాగే బాదము చిన్న చిన్న పీసెస్గా చేస్తున్నాము. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. యాక్చువల్లీ ఒక క్లాస్కి టూ సెక్షన్స్ కలిపి కాంపిటీషన్ పెడుతున్నారు. సో అందులో మేము ఈ డ్రై ఫ్రూట్స్ లాలీపాప్ ప్రిపేర్ చేస్తున్నాము. చాలామంది బ్రెడ్తో చేస్తున్నారు, అలాగే పోహాతో, అలాగే మూరీ మిక్చర్ అలాంటివి చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే బాబుకి ఇచ్చాను, బట్ తను చేయలేకపోయాడు, అందుకే నేను చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా క్యాష్యూ చేశాను. నెక్స్ట్ ఆల్మండ్ ఏమో సేమ్ అలానే చిన్న చిన్న పీసెస్గా చేస్తున్నాను. సో ఆల్మండ్ మొత్తం ఒకేసారి వేసేసరికి నేను చిన్న చిన్న పీసెస్గా చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే మనకు గట్టిగా హార్డ్గా ఉంటుంది కదా ఆల్మండ్, సో అవ్వలేదు. అందుకే ఒక్కొక్కటి వేసుకొని చేస్తున్నాను. సో అన్నీ ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని మనకి ఎంత కావాలో, యాక్చువల్లీ దీనికి ఇంత క్వాంటిటీ ఏముండదు, మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఎలా చేస్తున్నాను మా బాబు చూస్తున్నాడు. ఆల్మండ్ ఒక్కొక్కటి చేస్తున్నాను కదా, అది చేసేసరికి టైం పట్టేసింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డేట్స్ అన్నీ కొంచెం స్మాష్ చేసుకునేలా చేసుకోవాలి. ఏంటంటే మనకి కొద్దిగా జిగురుగా ఉంటుంది కదా, అదే స్టవ్ పైన అయితే మనకి డ్రైగా అవుతుంది. బట్ ఇదంతా ఒక పేస్ట్లా అవ్వడం వల్ల మనకి అది అవ్వలేదు. సో ఇప్పుడు నేను కూడా చేయలేకపోయాను, అందుకే మా బావగారు చేస్తున్నారు. మొత్తం మన డేట్స్ అన్నీ చాలా మెత్తగా పేస్ట్లా అయిపోయిన తర్వాత వాటిలో మనం ఏవైతే ముందుగా దంచుకున్నామో ఆ నట్స్ అన్నీ అందులో కలిపేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో వీటికి మనం స్వీట్ కాబట్టి మనకి గీ కొద్దిగా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ ఇంటి దగ్గర కొద్దిగా హీట్ చేసి తెచ్చాను, బట్ తీసుకొచ్చేసరికి అది మళ్ళీ గట్టిగా అయిపోయింది. సో నేను లాస్ట్లో మొత్తం పేస్ట్ అంతా ఒకసారి కలిసిపోయిన తర్వాత నట్స్ అన్నీ కలిసాక అందులో గీ యాడ్ చేసుకుంటూ బాల్స్లా తయారు చేశాను. సో ఇప్పుడు నేను గీ యాడ్ చేసుకుంటూ ఒకసారి మొత్తం చేత్తో కలుపుకుంటున్నాను, ఎక్కడ ఉండలు లేకుండా. ఒకసారి మొత్తం గీ అంతా మొత్తానికి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా జస్ట్ బాల్స్ తయారు చేసి మనకి ఏవైతే టూత్ పిక్స్ ఉంటాయి కదా వాటిని పెట్టేసుకుంటే మన డిష్ రెడీ అయిపోయినట్టే. సో ఒక్కొక్కరు ఏమేమి చేస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు కీరా అలాగే మూరీ మిక్చర్లా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా డేట్స్ లడ్డూనే చేస్తున్నారు, బట్ వీళ్ళు ఏంటంటే అన్నీ కట్ చేసి చేస్తున్నారు. నెక్స్ట్ ఆ పక్కన వాళ్ళు కూడా మూరీ మిక్చర్ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు కూడా మూరీ మిక్చర్ చేశారు. ఇక్కడ వీళ్ళు చూసారా బ్రెడ్తో ఒక చిన్న ఐటమ్స్ ఏవో, అది యాక్చువల్లీ నేను సరిగ్గా చూడలేదు. నెక్స్ట్ వీళ్ళు కూడా బ్రెడ్ తోటి శాండ్విచ్ అవి తయారు చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలేమో బాల్స్ ప్రిపేర్ చేస్తున్నారు, అలాగే మూరీ మిక్చరే తయారు చేస్తున్నారు. మ్యాక్సిమం అందరూ మూరీ మిక్చరే తయారు చేశారు. ఇప్పుడు మనం డేట్స్ అలాగే నట్స్ కలిపి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని
ఏంటంటే చిన్న చిన్న గీ హ్యాండ్స్కి రాసుకొని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకొని వాటిని ఇంకా గార్నిష్ చేసుకోవడమే. సో మనం ఏంటంటే లాలీపాప్స్ అని పేరు పెట్టాం కాబట్టి సో మన టూత్ పిక్స్ ఉంటాయి కదా, టూత్ పిక్స్ మన దగ్గర, ఆ టూత్ పిక్స్ని పెడుతూ ఇంకా వాటిని లాలీపాప్స్గా తయారు చేసుకోవాలి. జస్ట్ మేము ఏంటంటే యాక్చువల్లీ కిస్మిస్ తీసుకువెళ్ళాము. సో వాటిని ఎలా అయినా యూజ్ చేయాలని గార్నిష్లా ఒక్కొక్క లాలీపాప్ పైన పెట్టాము. ఇలా మనం తయారు చేసుకున్నవన్నీ అలా ప్లేట్లో డెకరేట్ చేసుకున్నాము. ఇదిగోండి, ఇంకా మధ్యలో ఒక క్యాష్యూ ఒకటి పెట్టి డెకరేట్ చేసాము. సో ఇప్పుడు మేము దాన్ని వాళ్ళకి సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే వాళ్ళు ముందు ఫోటో తీసుకుంటున్నారు అందరివి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మ్యాగజైన్లో అలాగే ఫొటోస్లో పెట్టుకోవాలి కదా. సో అందుకు ఇంకా అలాగే మన ఐటెం పైన నేమ్, తన స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏ సెక్షన్ అనేది. ఇక్కడ మా బాబుకి వాళ్ళ మేడం అడుగుతున్నారు ఏ ఐటెం చేసావని. మా బాబుకి కొంచెం మొహమాటం అండి, అందుకే ఫస్ట్ స్కూల్ కొత్త, ఈ స్కూల్ న్యూ స్కూల్. సో అది వాడిది ఫస్ట్ టైం యాక్టివిటీ. సో తనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు కదండి. మనకి మెయిన్ స్టడీస్ కంటే ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తే చాలా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, అలాగే వాళ్ళకు కూడా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మేము కూడా అలాగే ఒక పిక్ తీసుకున్నాము. సో ఇప్పుడు నేను మిగిలిన పిల్లలు చేసేవన్నీ నేను వీడియో పెడతాను చూడండి, ఒక్కొక్కరు ఏమేమి చేశారో. చూసారా ఎలా డెకరేట్ చేసాము, ఏదో సింపుల్గా మనం పెట్టుకున్న నేమ్కి తగ్గట్టు రావాలని అలా చేసుకున్నాము. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళవి నేను చూపిస్తాను. చాలామంది ఇలా మూరీ మిక్చర్ తయారు చేశారు. ఇంగ్రీడియంట్స్ అలా రాయమన్నారు. సో